హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మనం పిఎస్ఏ లాగిన్‌లో పాన్ అప్లై చేసిన తర్వాత మన డాక్యుమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదండీ. సో, ఈ డాక్యుమెంట్ ప్రాసెస్‌లో ఒక్కొక్కసారి మనం మిస్టేక్‌గా ఏం చేస్తూ ఉంటామంటే ఒక అప్లికేషన్‌కి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్‌ని మనం ఇంకొక అప్లికేషన్‌కి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాం. సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే మనకి పాన్ కార్డ్‌లో ప్రింట్ సెపరేట్‌గా వేరే ఒక వ్యక్తిది కాకుండా ఇంకో వ్యక్తి ఉంది. ఇలా మనకి పాన్ కార్డు మిస్ మ్యాచ్‌గా అయితే డెలివరీ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి కేసెస్‌లో మనం అప్లోడ్ చేసిన వెంటనే ఒకవేళ మనకి ఏదైనా డౌట్ ఉండి మనం రీచెక్ చేసుకోవాలి అంటే మన యూటీఐ పిఎస్ఏ లాగిన్‌లో మనం రీచెక్ అయితే చేసుకోవచ్చండి. ఈ ఆప్షన్ మాక్సిమం చాలా మందికి ఐడియా ఉండదు. ఈ ఆప్షన్ యూటీఐ వాళ్ళైతే మనకి ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనం డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేసామనేది చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్ అప్లోడ్ చేసి ఉంటే మనం దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేసుకోవడానికి అయితే మనకి ఈ ఆప్షన్ అయితే మన యూటీఐ పిఎస్ఏ లాగిన్‌లో అయితే ఉంటుందండి. సో, ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి? సో, ఏ టైంలో ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది? మనం అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ వీడియో అయితే నేను ఈరోజు అయితే చెప్తానండి. సో, ఈ పాన్ అప్లై చేసిన తర్వాత మనం అప్లోడ్ చేస్తాం కదా! సో, అప్లోడ్ చేసిన నైట్ 12 లోపు మాత్రమే మనం ఈ రిమూవ్ డాక్యుమెంట్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. అంటే సేమ్ డే మనం ఏ టైంకైనా అప్లోడ్ చేయనివ్వండి, బట్ సేమ్ డే మాత్రం మనం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ డే అయితే మనకు లాట్ జనరేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు. సో, కంప్లీట్ గా డెమో ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్తానండి. ముందుగా మనం పిఎస్ఏ లాగిన్‌లోకి వెళ్తాం కదా! సో, పిఎస్ఏ లాగిన్‌లో మనకి న్యూ పాన్ కానీ, కరెక్షన్ పాన్ కానీ. సో, న్యూ పాన్‌లోకి వెళ్తాం కదా! సో, డాక్యుమెంట్ అప్లోడ్‌లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయండి. అందరూ మామూలుగా ఏంటి అంటే అప్లోడ్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దాని కిందే మనకి వ్యూ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ అయితే మనకి ఒకటి ఉంటుంది. సో, ఇక్కడ మనం అప్లోడ్ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే కూపన్ అప్లికేషన్ నెంబర్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. సో, సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గమనిస్తే మీరు అప్లికేషన్ నెంబర్ ఒకటి మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత అప్లికెంట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఫెచ్ అవుతుంది. సో, ఇక్కడ మనం గమనిస్తే పాన్ ఫాము, ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ 3 మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి పక్కన మీరు గమనిస్తే ఇక్కడ వ్యూ అనే బటన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం అప్లోడ్ చేసిన ఫామ్ అనేది డౌన్లోడ్కి అయితే వస్తుంది. మనకి ఫామ్ డౌన్లోడ్ అవుతుంది, అలానే ఫోటో మనకి వ్యూ అవుతుంది, డౌన్లోడ్ ఆప్షన్కి వస్తుంది, అలానే సిగ్నేచర్ కూడా మనకి డౌన్లోడ్ ఆప్షన్కి అయితే వస్తుంది. సో, ఇవి మనం ఓపెన్ చేసేసుకొని మనం ఏ డాక్యుమెంట్స్ మనం కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా రాంగ్గా అప్లోడ్ చేసామా అనేది మనం రీచెక్ అయితే ఒకసారి చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ ఆప్షన్. ఒకవేళ మనం కన్ఫర్మేషన్గా మనం మిస్టేక్గానే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయితే చేస్తున్నాం. సో, రిమూవ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకి రిమూవ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఈ రిమూవ్ డాక్యుమెంట్స్ అనేది మనం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనేది రిమూవ్ అయితే అవుతుందండి. సో, ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అనేది. సో, రిమూవ్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేశాను. డాక్యుమెంట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో, నాకు ఆటోమేటిక్గా నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి డిలీట్ అయితే అయిపోయినాయి. సో, మళ్ళీ మనం కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో, మళ్ళీ మనం అప్లోడ్ డాక్యుమెంట్కి వెళ్తాం. అప్లోడ్ డాక్యుమెంట్కి వెళ్ళిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్లో మనకి అప్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో, మనం కరెక్ట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫైల్ అనేది మనం అప్లోడ్ అయితే చేసుకుంటాం. సో, ఇలా మనం చేసిన మిస్టేక్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, మనం ఏదైనా మిస్టేక్గా అప్లోడ్ చేసామని మనకి కామన్గా డౌట్ అయితే ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం ఇలా రీచెక్ అయితే చేసుకొని ఈ ఆప్షన్ మనకి మిస్టేక్ లేకుండా కస్టమర్కి ఇబ్బంది లేకుండా మనం స్మూత్గా మనం పాన్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఎనీవే, థ్యాంక్ యూ.